నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటీ మద్రాస్తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా ముందడుగు సూపర్ 6 హామీలకు బడ్జెట్తో తగిన కేటాయింపులు జరపలేదు కూటమి సర్కార్పై మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్ వేమడోలు మండలంలో ఏలూరు జిల్లా వెటర్నరీ జేడీ డాక్టర్ జి నెహ్రూబాబు పర్యటన నిర్దేశిత గడువులోగా పసుగణన పూర్తి చేయాలని సిబ్బందికి సూచన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు విశ్వక్సేన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు ఐఐటీ మద్రాస్తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ సమక్షంలో 8 విభాగాల ఒప్పందాలు చేసుకున్నారు అమరావతిలో అంతర్జాతీయ డీప్ టెక్ పరిశోధన డిజైన్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాటులో సాంకేతిక సలహా కోసం ఏపీ సిఆర్డీఏ ఒప్పందం చేసుకుంది సముద్ర పరిశోధన కమ్యూనికేషన్ కోస్టల్ ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీల కోసం ఐఐటీఎం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఏపీ మారిటైమ్ బోర్డు ఒప్పందం కుదిరింది స్వయం ప్లస్ ఐఐటీఎం ప్రవర్తక్ డిజిటల్ స్కిల్ అకాడమీ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా స్కేల్ స్కిల్లింగ్ కార్యక్రమాల్లో నాణ్యత పెంచేలా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఒప్పందం చేసుకుంది కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడేలా బడ్జెట్ ఏమాత్రం ఆశాజనకంగా లేదన్నారు సూపర్ 6 హామీలకు బడ్జెట్తో తగిన కేటాయింపులు జరపలేదని ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందంటూ ఆక్షేపించారు పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పథకాలను అమలు చేసి నాణ్యమైన విద్యను పేదలకు అందించాలన్నారు మేనిఫెస్టోని అమలు చేయలేకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు బడ్జెట్ 2024-25 సంవత్సరానికి గాను అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలలు గడిచిన తర్వాత మిగిలిన 4 నెలల కోసం బడాయి గొప్పలు పోతూ వాస్తవాలకు ఏమాత్రం దగ్గరగా లేకుండా వారు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టే ప్రయత్నం ఏమాత్రం చేయకుండా వారు బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా చాలా విచారకరం రాష్ట్ర ప్రజలందరినీ కూడా తీవ్ర నిరుత్సాహానికి నైరాశ్యానికి నెట్టివేసిందనే విషయం నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ యొక్క బడ్జెట్ ప్రసంగం దగ్గర నుంచి ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆయన ప్రసంగం దగ్గర నుంచి ఆయన అందించినటువంటి గణాంకాలు ఏవి కూడా వారు ఇచ్చినటువంటి హామీలను ముఖ్యంగా సూపర్ 6 అందులో ప్రధానంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా గత పాలకులు ముఖ్యంగా వైసీపీ గవర్నమెంట్ చేపట్టినటువంటి అమ్మఒడి పథకానికి మించి మేము చేస్తామని చెప్పి ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని ఎలక్షన్లప్పుడు ఉదరగొడుతూ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు బీజేపీ నాయకులు అందరూ కూడా ఎన్నికల్లో ప్రధాన హామీగా చెప్పినటువంటి అంశాన్ని పూర్తిగా తుంగలో తొక్కుతూ దానికి ఇచ్చినటువంటి కేటాయింపులు కూడా ఎక్కడ కూడా అమలు చేసే దిశలో చిత్తశుద్ధిని ఎక్కడ కూడా కనిపించిన పాపాన పోలేదు సర్కారు యొక్క వ్యవహార శైలిని ముఖ్యంగా ప్రజల మీద వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి కానివ్వండి హామీలను అమలు చేసే ఒక కమిట్మెంట్ కానివ్వండి ఒక్క మాటలు చెప్పాలంటే వాళ్ళ వ్యవహార శైలి ఏరు దాటే వరకు ఓడ మల్లన్న దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న చందంగా మారింది ఎన్నికలప్పుడు ఓట్లు దండుకోవడానికి అల్లవి కాని హామీలు ఎన్ని హామీలంటే అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడినటువంటి కూటమి నేతలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నాయకులు ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళందరూ గద్దెనెక్కిన తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా గాలిలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి
ఎన్నికలప్పుడు చెప్పేది వేరే ఉంటుంది, అమల్లో వేరే ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం అనే నైజం, ఆ యొక్క ఓడమల్లన్న బోడెమల్లన్న సామెత కరెక్ట్గా అతికినట్టు దీనికి సరిపోతుందనే విషయం మళ్ళీ ఒకసారి నేను మనం చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఆయన వచ్చినప్పుడల్లా ఏదో ఒక కొత్త పదం పట్టుకొస్తారు. 2020 విజన్ అంటారు, లేకపోతే లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటారు. ఇప్పుడు 2047 విజన్ అంటారు. 2047లో ఆంధ్రప్రదేశ్ దేశంలో నంబర్ 1 అవుతుందంటే సంతోషమే. 2047 సంగతి పక్కన పెడదాం. మీకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాల పరిమితిలో 6 నెలలు అయిపోయింది. మిగిలిన 4.5 సంవత్సరాల కాలంలో మీరేం చేస్తూ ఉన్నారు? మళ్ళీ ఏమన్నా అంటే నాలెడ్జ్ ఎకానమీ అంటారు. కరెక్ట్ అబ్బా, నాలెడ్జ్ ఎకానమీ కొంచెం ఫర్దర్ యూ డిఫైన్. ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానివ్వండి, ఈ కుటుంబ సర్కార్కి నేను చెప్తా ఉన్నాను, మీ నాలెడ్జ్ ఎకానమీ అనే కాన్సెప్ట్ మీద, మీ యొక్క సిద్ధాంతం మీద మీరు ముందుకు పోతున్నప్పుడు ది ఎకానమీ షుడ్ బి డ్రివెన్ బై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ. డస్ ఇట్ నాట్ ఇన్క్లూడ్ ఎడ్యుకేషన్? మీ నాలెడ్జ్ ఎకానమీలో విద్యకు స్థానం లేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తాను. ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ దాన్ని అమలు చేసే ఒక కనీసమైనటువంటి బాధ్యత మీకు లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రతి చోట అబద్ధాలే, ప్రతి చోట వాస్తవం, మరి సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడతారు. పేద విద్యార్థులకు అందిస్తున్నటువంటి నాణ్యమైన విద్యను దయచేసి వారికి దూరం చేద్దండి రాజకీయాల పేరట. మీరు ఒక్కరే స్టాన్ఫోర్డ్లో చదివితే మీ పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని కుదరదండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశాన్ని అందించాలి. రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో దాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని మళ్ళీ వెనక్కి తీసిపోవద్దండి. ఒక తరం నష్టపోతుంది. దయచేసి మీరు పునఃపరిశీలన చేసుకోండి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలన్నింటినీ కూడా నెరవేర్చే ఒక ఆలోచన చేయండి, ఒక చిత్తశుద్ధి చేయండి. మీరు గతంలో చూశారు, మీరు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా తుంగలో తొక్కి మీరు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసే ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో ఒకసారి మీకు తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మేనిఫెస్టో ద్వారా ప్రతి ఒక్కటి కూడా అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. నిర్దేశిత గడువులోగా పశుగణన పూర్తి చేయాలని వెటర్నరీ సిబ్బందికి ఏలూరు జిల్లా పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ జి నెహ్రూబాబు సూచించారు. భీమడోలు, పోలసానిపల్లి, అర్జావారిగూడెం, సూరప్పగూడెం, గుండుగొలను, వడ్డిగూడెం, లక్ష్మీపురం, ఆగడాలలంక, చెట్టున్నపాడు గ్రామాల్లో జేడీ పర్యటించి పశుగణన అమలు తీరును పరిశీలించారు. ప్రతి ఇంటికి వెళ్లి పశువుల వివరాలను సమగ్రంగా సేకరించాలని సిబ్బందికి సూచించారు. భవిష్యత్తు ప్రణాళిక, విధాన రూపకల్పనకు కీలకమైన సమాచారాన్ని పశుగణన అందిస్తుందన్నారు. నవంబర్ 1 నుంచి మన జిల్లాలో అలాగే మొత్తం భారతదేశం మొత్తం 21వ జాతీయ పశుగణన కార్యక్రమం స్టార్ట్ అయింది. మన ఏలూరు జిల్లాలో మొత్తం 787 గ్రామాలు ఉన్నాయండి. ఈ గ్రామాలన్నింటిలో కూడా పశుగణన చేయడం కోసం మేము 300 మంది ఎన్యూమరేటర్స్ని మేము నియమించాము. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చాము. అలాగే 57 మంది సూపర్వైజర్స్ కూడా నియమించాము. వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ జాతీయ పశుగణన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీరు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర ఉన్నటువంటి ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ళు, బాతులు, ఏ పశువులు ఉంటే ఆ పశువుల్ని వాళ్ళు నమోదు చేసుకుంటారు. ఎవరి దగ్గర ఎన్ని పశువులు ఉన్నాయి అనేవి వాళ్ళు నమోదు చేసుకుని దాన్ని ఆన్లైన్ చేసుకుంటారండి. జిల్లా మొత్తం అంతా కూడా పశుగణన 4 నెలల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 28 కల్లా ఈ కార్యక్రమం పూర్తవుతుంది. పూర్తి చేసిన తర్వాత మొత్తం టోటల్ అబ్స్ట్రాక్ట్ అంతా కూడా మేము గవర్నమెంట్ పంపిస్తాము. స్టేట్స్ అన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయండి. మరి ఈ పశుగణన యొక్క ఉపయోగాలు ఏంటంటే మనకి మన దేశంలో ఎంత పశు సంపద ఉంది, ఈ పశు సంపదకి తగినట్టుగా మనం ఏ పథకాలు మనం ఏర్పాటు చేయాలి, మందులకి ఎంత బడ్జెట్ కేటాయించాలి, అలాగే గడ్డి విత్తనాలకి ఎంత బడ్జెట్ కేటాయించాలి, ఈ రకంగా గవర్నమెంట్ వారు పథకాలు తయారు చేయడానికి, ప్లాన్ చేయడానికి, అలాగే బడ్జెట్ని కేటాయించడం కోసం ఈ యొక్క పశుగణన యొక్క ఉద్దేశం అండి. ఈ పశుగణన అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఇది 21వ జాతీయ పశుగణన జరుగుతుందండి. కాబట్టి అందరినీ కూడా మేము మన ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా మేము కోరేది ఏంటంటే, మా ఎన్యూమరేటర్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు సహకరించండి. వాళ్ళని ఐడి కార్డులు కూడా ధరించి వస్తారు. మీరు వాళ్ళని అడగండి, మీరు ఏ డిపార్ట్మెంట్ అని అడగండి, ఐడి కార్డులు కూడా వాళ్ళు చూపిస్తారు. మీరు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తే వాళ్ళు నమోదు చేసుకుంటారు. జస్ట్ ఒక్కొక్క ఇంటికి జస్ట్ ఒక 5-10 నిమిషాలు వాళ్ళు కేటాయిస్తారు. పశుగణన పూర్తి చేసిన తర్వాత మీ మెయిన్ డోర్ దగ్గర రైట్ సైడ్ టాప్లో ఒక స్టిక్కర్ అతికిస్తారు. ఆ స్టిక్కర్ని మీరు ఈ 4 నెలల పాటు ఆ స్టిక్కర్ని కాపాడుతూ ఉండాలండి. పిల్లలు ఎవరు కూడా ఆ స్టిక్కర్ని పేయకుండా చూసుకోవాలి.
జాగ్రత్తగా ఆ స్టిక్కర్ అంటించారంటే అర్థం ఏంటంటే పశుసంవర్ధక శాఖ వాళ్ళు వచ్చి పశుగణన నిర్వహించారని చెప్పి అర్థము. కాబట్టి ఆ స్టిక్కర్ని జాగ్రత్తగా ఒక 4 నెలల పాటు కాపాడవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ శాఖల్లో నమోదైన అర్జీల శాశ్వత పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కు సంబంధించి జిల్లాలో గత 15 రోజుల్లో వివిధ శాఖలో నమోదైన అర్జీలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. అధికారులు అర్జీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పరిష్కరించడమే కాకుండా ఒకే అంశంపై మళ్లీ అర్జీలు నమోదు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. తిరుపతి జిల్లా గూడూరు గ్రామదేవత శ్రీ నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి పల్లకీ సేవ, ప్రాకార ఉత్సవం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో దేవస్థానం ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.